వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ విధంగా మరి దోపిడీ చేసి దౌర్జన్యం చేసి ఎవరైనా పాత అధికారులు వినకపోతే వాళ్ళ మీద అక్రమంగా నిర్బంధాలు విధిస్తూ తమ దారికి అడ్డొచ్చిన వాళ్ళందరినీ తొలగించుకుంటూ తమదైన రాజ్యాంగం తమదైన చట్టాలని తెచ్చుకొని టీటీడీలో అనేక రకమైన అక్రమాలకు తెరదీశారు వైసీపీ నాయకులు. నిన్న మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 2.0 చూపిస్తానంటున్నాడు. ఈయన నేను చూపించే 2.0 1.0 దెబ్బకే రాష్ట్రం కుదేలైపోయింది. ఈ రాష్ట్ర భవిష్యత్తు 20 సంవత్సరాలు వెనక్కి పోయింది. ఈ రాష్ట్రంలో దళితుల మీద, బలహీన వర్గాల మీద దాడులు పెరిగిపోయినాయి. అంటే ఈ రాష్ట్రంలో దళితులు, బలహీన వర్గాలని 2.0లో తరిమేస్తావా? ఈ రాష్ట్రం నుంచి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టావు. మళ్ళీ ఆనాటి పాత సాంప్రదాయం, మీ తండ్రి అధికారం కోసం హైదరాబాదు నగరంలో మత కల్లాలు ఏ విధంగా సృష్టించారో అలాంటి పరిస్థితులను ఈ రాష్ట్రంలో మళ్ళీ తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తూ ఉంది. ఈరోజు ప్రజలు చాలా విజ్ఞతతో వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రతి నిత్యం సమాజంలో ఏం జరుగుతుందో పరిశీలిస్తున్నారు. ఈరోజు ఏమైందంటే, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావటంతో వారు సంక్షేమం, అభివృద్ధినే కాదు, ఈ దొంగలకు, దుర్మార్గులకు, దోపిడీదారులకు, అలాగే సైకోలకి మరి కాపలా గాయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది.